ఆజ్ఞాపిస్తే క్షయతరన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయతరన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. రెండు చేతులది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే నాతో రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా. రెండు చేతులెత్తి. నీవే కావాలయ్యా, నాతో. నీవే కావాలయ్యా, నాతో. షేక్ లౌడర్ బిగ్గరగా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే. ఆహ్వానించండి, ఆహ్వానించండి. దేవాది దేవుణ్ణి మీ సన్నిధిలోకి.
మన మనసులోకి, మీ కుటుంబాల్లోకి, మీ జీవితాల్లోకి ఆహ్వానించండి. ప్రతి ఒక్కరు స్వరములు తెలిసి యేసు నీవే నాతో కూడా రావాలయ్యా. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దిగులుకి, ఇదిగో బాధకి అవకాశం ఉండదంట. ఆయన సన్నిధిని మనం ఆహ్వానించినప్పుడు, ఆయన సన్నిధిని మనం కోరుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న దిగుల నుంచి, బాధ నుంచి మనకు విడుదల కలిగించే దేవుడు. హృదయంలో మీరు ఏ బాధాకరమైన పరిస్థితిలో ఉండి ఈరోజు రాత్రి దేవుని సన్నిధిలో మోకరించారు, దేవుని సన్నిధిని మీరు సమయం గడుపుచుండగా మీ హృదయంలో మిమ్మల్ని వేధిస్తున్న బాధ ఏదైతే ఉందో నా దేవుడు తెలియజేస్తున్న మాట, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. ఈ మాట చెప్తారా ప్రతి ఒక్కరు? నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. ఓ యవ్వనుడా చెప్పాలి, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. అందుకే నీవే కావాలయ్యా, నీవే. ప్రతి పరిస్థితికి చాలిన దేవుణ్ణి తెలియచేద్దాం ఈ మాట, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఓ యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కరుణా మీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి, కరుణా మీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుని యొక్క సన్నిధిని మన జీవితంలోకి ఆహ్వానిస్తుండగా ప్రతి చీకటిని వెలుగుతో నింపివేసే దేవుడు, ప్రతి బాధాకరమైన పరిస్థితిని సంతోషంగా మార్చి నడిపించే దేవుడు. ఎక్కడైతే అనారోగ్యము ఏలుబడి చేస్తుందో కుటుంబాల్లో నా దేవుడి రాత్రి ఆరోగ్యంతో నింపివేస్తుండగా ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా యాటి కార్యముల నా జీవితంలో జరిగించండి తండ్రి అంటూ ఆయన సహాయములను వేడుకొనుచు, అయ్యా మీ సహాయములను వేడుకొనుచున్నాము తండ్రి. నువ్వు తప్పితే కనికరము చూపగలిగిన దేవుడు ఇంకెవరున్నారు తండ్రి? నా జీవితంలో కార్యము జరిగించగలిగిన దేవుడు ఇంకెవరున్నారు తండ్రి? ఈ రాత్రే నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్న వేళల్లోనే ఒక అద్భుతమైన శక్తిని నేను అనుభవించేవాడుగా ఉండాలి, ఒక దైవిక స్వస్థతని అనుభవించేవాడు ఉండాలి, దైవిక సంబంధమైన అద్భుత కార్యాలు మేము అనుభవించేవాడు ఉండాలి.
మునిపెన్నడు లేని విధంగా ఒక నూతన పందాలో మీ యొక్క దైవిక శక్తిని మేము అనుభవించే వారం ఉండాలి తండ్రి. అటు దైవిక స్వస్థత కార్యాలు జరిగించండి తండ్రి అనొచ్చు. ప్రతి ఒక్కరము 2 చేతులు ఆయన తట్టి వేసి, ఇదిగో మీ జీవితంలో ఉన్న శ్రమ ఎక్కడ ఉన్నప్పటికీ, మీ జీవితంలో ఇబ్బంది ఎక్కడ ఉన్నప్పటికీ, ఎక్కడ మీరు నలగొట్టబడుతున్నారు, ఎక్కడ మీరు విరగొట్టబడుతున్నారు, ఆ విరగొట్టబడుతున్న అంశములను దేవుని సన్నిధిలో పెడుతూ, అయ్యా నాకు సహాయం దయచేయండి, అయ్యా కనికరము చూపించండి తండ్రి, యేసయ్యా నీ దయను చూపించండి తండ్రి. ఇదిగో అయ్యా నా జీవితంలో ఈ కార్యము జరిగించండి తండ్రి. నువ్వు కాకపోతే ఇంకెవరు జరిగిస్తారు తండ్రి. ప్రతి ఒక్కరు అదే ప్రార్థన దేవుని సన్నిధిలో మనందరము చేయొచ్చు. ఇంతవరకు నలగొట్టబడుతున్న శ్రమ, ఇంతవరకు మిమ్మల్ని నలగొడుతున్న శ్రమ, ఎంతగానో మిమ్మల్ని బాధిస్తున్న శ్రమ, ఇదిగో 21 రోజుల పాటు దేవుని సన్నిధిలో సమయం గడపాలని మనం తీర్మానం తీసుకున్నామే. 20వ రోజు దేవుని సన్నిధిలో అడుగుదాం, అయ్యా నీ సన్నిధిలో ఉండి అడుగుతున్నాను తండ్రి, నాకు శ్రేష్టమైన అనుభవాల్ని దయచేయండి తండ్రి, నాకు శ్రేష్టమైన అనుభవాన్ని దయచేయండి తండ్రి, నా ఆరోగ్య కోణంలో శ్రేష్టమైన అనుభవాన్ని దయచేయ్యా, నా ఆర్థిక పరిస్థితుల విషయంలో శ్రేష్టమైన అనుభవాన్ని దయచేయండి, నా కుటుంబంలో సమాధానం విషయంలో శ్రేష్టమైన అనుభవాన్ని దయచేయండి. ఇంతవరకు నేను అవమానపడింది చాలు తండ్రి, నిందపడింది చాలు తండ్రి, నల్లగొట్టబడింది చాలయ్యా. ఈ రోజు నుంచి నేను విజయ వీరుడిగా, విజయ ధీరుడిగా, ఇదిగో అయ్యా మీరు మరణాన్ని ఎటు విధంగా జయించారో నేను నా శ్రమని శోధన్ని అటు విధంగా జయించే శక్తిని నాకు దయచేయండి అంటూ ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరు ముస్మరములు తెరిచి ప్రార్థించవచ్చు. అమ్మా ఒకవేళ నీ మౌనమే నీ కుమారుడి విషయంలో, నీ కుమార్తె విషయంలో, ఇదిగో ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటున్నావు చూసావా, అన్నాడు గుడ్డివాడైన భర్తమై అంట, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకలు వేశాడంట. ఇదిగో అటు విధంగా మనము కేక వేయగలిగితే ఈ రాత్రి నా దేవుడు కనికరించి మన జీవితంలో తన కార్యము జరిగిస్తారేమో. ఒకవేళ ఆయన సన్నిధిలో బిగ్గరగా ఒక మాట, అయ్యా నీ సహాయం నాకు కావాలి, మీ సన్నిధి నాకు కావాలి తండ్రి, అయ్యా నీ కటాక్షము నాకు కావాలి తండ్రి, అయ్యా నువ్వు జరిగించే అద్భుత కార్యము మేము కనులారా చూసే వాళ్ళంగా ఉండాలి తండ్రి, అటు కార్యములను జరిగించండి అంటూ దేవుని సన్నిధిలో మనందరం ప్రార్థన చేస్తాం. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృపయంత ఉన్నతము వర్ణింపలేను స్వామి, నీ కృపయే తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృపయంత ఉన్నతము వర్ణింపలేని స్వామి, నీ కృపయే తుది వరకు నడిపించు యేసయ్యా, నీ కృపయంత ఉన్నతము వర్ణింపలేను స్వామి, నీ కృపయే తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా వెంట నీవుంటే భయమే లేదు
వీరుడా విశ్వనాథుడా విజయ వీరుడా మా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ దేవుని నామని మహిమపరుద్దాము. దేవుడు విడుదల కార్యాలు జరిగించారు. నమ్మిన వాళ్ళందరూ శ్రేష్టమైన రీతిలో ఆయనకి స్తోత్ర యాగం అర్పించే వారంగా ఉండాలి. సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా వెంట నీవుంటే భయమే చేతులు పైకెత్తి. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణింపలేను స్వామి. నీ కృపయే తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణింపలేను స్వామి. నీ కృపయే తుది వరకు. చేతులు పైకెత్తి. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా వెంట నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా వెంట నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీ చాలయ్యా అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే అదే మాట నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. దగ్గరగా చప్పలు కొడుతూ దేవునికి నామని మహిమపరుద్దాం. మనకు తోడై ఉండి కాపాడి నడిపిస్తున్న శక్తి కలిగిన కార్యాలు, బలము కలిగిన కార్యాలు,
మునిపెన్నడు లేని విధంగా ఒక నూతనమైన కృపతో మనల్ని నింపి నడిపిస్తున్న దేవాది దేవునికి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామని మహిమపరుస్తున్నాం. శక్తి కొలది చప్పట్లు కొడుతూ ఆయన నామని కీర్తిస్తూ, మా తోడు నీ ఉంటే మాకు చాలయ్యా అంటే బిగ్గరగా ఆయన నామని కీర్తిస్తూ, స్నేహశీలుడా విశ్వనాథుడా విజయం ఆపత్కాలమందున సర్వలోకమందున దీను జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణింపలేను స్వామి నీ కృపయే తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీ స్వరమెత్తి నా ముందు నీవుంటే అదే మాట నా తోడు నీవుంటే నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. మహాపరిశుద్ధుడైన తండ్రి, రాత్రికాల సమయంలో ఇటు విధంగా మేమందరము చేరి మీ సన్నిధిలో హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు ప్రార్థించడానికి, విశ్వాసంతో ఒక మాట పలకడానికి తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన భాగ్యమునికే మీకు స్తోత్రాలు. నిశ్చయంగా తండ్రి మీ కృప ఉన్నతమైంది, శ్రేష్టమైంది. నిత్యము మీ నూతనమైన కృపతో మమ్మల్ని నింపి నడిపిస్తున్న దేవా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనిచ్చు తండ్రి. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే మీ సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థించారు, మీ సన్నిధిలో తండ్రి విశ్వాసంతో కూడిన ఒక మాటను తెలియజేశారు తండ్రి. నా జీవితంలో నా దేవుడు ఘనమైన కార్యము జరిగించారని ప్రకటించిన వారందరి జీవితాల్లో ఇదిగో అయ్యా ఇది మొదలుకొని ఒక నూతనమైన కార్యము, ఇది మొదలుకొని ఒక నూతనమైన పందాలు వారు దీవించబడటం, వారి యొక్క చీకటి వెలుగుగా మార్చబడటము, వారి యొక్క దుఃఖము సంతోషంగా మార్చబడటము, ఎక్కడైతే బాధింపబడుతున్నారో అక్కడే గొప్ప అనుకూలతని వారు అనుభవించే కృపను మీరు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకొనొచ్చు. ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీ దైవ సేవకులు నిలబడుతుంటే మీకు మాటను తెలియచేయచ్చుండగా మాతో మాట్లాడండి, సంఘంతో మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరిచే మాట, మమ్మల్ని సరిచేసే మాటతో మమ్మల్ని నింపి నడిపించాలని మీ సహాయములను వేడుకొనొచ్చు. నజరేయుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నీ మీ సన్నిధానములకు చేర్చుకొని సమాధానములు పొంది ఉన్నాము మా పరలోకపు తండ్రి. బిగ్గరగా 2 చేతులెత్తి స్తోత్రాలు తెలియచేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.